సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా ఎవరు వస్తారో తెలుసా అమ్మా? చెబుతాను విను, తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి మన జీవిత ప్రయాణంలో ఎవరు మనకు తోడుగా వస్తారు? కన్నవారా, జీవిత భాగస్వామే, లేకపోతే మనం కన్న బిడ్డలా, లేకపోతే ప్రాణానికి ప్రాణంగా నమ్మిన స్నేహితులా, మన చుట్టూ ఉన్న బంధువులా, లేక మన మనసులో ఉన్న రహస్య ప్రేమ? ఎవరు మనతో ఉండేది? దేవుడు అని మనందరం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు జీవితాంతం మనకు తోడుగా ఉంటారు? దాన్ని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి. ఆ కథ ఏంటి అని ఈరోజు లేట్ చేయకుండా చూసేద్దామండి. కథ ఏంటి అంటే, ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుందండి. ఆ ట్రైన్లో చెక్కింగ్ ఉంటారు కదా, టికెట్ చెక్కింగ్, అందరినీ చెక్ చేస్తూ ఉంటారు కదా. అలా ఒక బోగీలోకి వచ్చి చెక్ చేస్తూ ఉండగా కింద అతనికి ఒక పర్సు అనేది దొరుకుతుందండి. ఆ పర్సు బాగా పాతది, 4 మూలల చినిగిపోయి, ఆ లెదర్ అనేది చినిగిపోయి చాలా పాతదిగా మాసిపోయినదిగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని డబ్బులు ఉన్నాయి, కొంత పేపర్తో కూడిన డబ్బులు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా చిల్లర కూడా కొద్దిగా ఉందండి. అంతేకాకుండా దాంతోపాటు ఒక బాబా ఫోటో కూడా ఉందండి. ఎవరిదై ఉంటుంది ఈ పర్సు అని ఆ టికెట్ చెక్కింగ్ అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరిదో తెలుసుకుందామనే ఉద్దేశంతో, ఎవరిది ఈ పర్సు, ఎవరైనా ఈ పర్సుని కింద పోగొట్టుకున్నారా అని ఒక్కసారి శబ్దంగా చెప్తాడన్నమాట. అందులో ఒక ముసలి అతను, నాదేనయ్యా, నాదే ఆ పర్సు, నేనే వెతుక్కుంటున్నాను, దొరకలేదు, నాదేనండి ఆ పర్సు, ఇవ్వండి అని ఒక తాత అడుగుతాడు. ఆ పర్సు చూసి ఆ తాత అడిగిన దానికి ఆ టికెట్ చెక్కింగ్ అతను ఇచ్చేయవచ్చు. కానీ తాత, ఇది నీదే ఈ పర్సు అని నేను ఎలా నమ్మను? నాకు నమ్మబుద్ధి కావడం లేదు తాత, ఇందులో ఏముందో చెప్పు అని చెప్తాడు. అందులో నాకు ఇష్టమైన బాబా ఫోటో ఉంది అని ఆ తాత చెప్తాడన్నమాట. బాబా ఫోటోనా? ఇదంతా ఒక ఐడెంటిటీనా? మీరు ఎంతోమంది బాబా ఫోటోని పెట్టుకొని ఉంటారు, అలాంటిది ఈ పర్సు నీదైపోతుందా? ఇంకేదైనా చెప్పు అంటాడు. అందరూ, ఆ భోగిలో ఉన్న అందరూ ఆ తాత ఏం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ తాత ఇలా చెప్తాడు, నేను చిన్న వయసులో చదువుకునేటప్పుడు మా నాన్న నేను 10th స్కూల్ ఫస్ట్ వచ్చానని ఈ పర్సు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. మా నాన్న గుర్తుగా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అంతేకాకుండా అందులో మా అమ్మ మా నాన్న నాకు ఇష్టం కాబట్టి మా అమ్మ మా నాన్న ఫోటో పెట్టుకున్నాను. కొద్ది రోజులకి మా అమ్మ మా నాన్న కాలమయ్యారు. నాకు పెళ్ళయింది. ఎంతో నా జీవితం పంచుకోవాలని ఆరాటంగా వచ్చిన నా భార్యను ఎప్పుడూ నిన్ను చూస్తూ ఉండాలనే ఉద్దేశంతో మా అమ్మ మా నాన్న ఉండే ప్లేస్లో మా భార్య ఫోటో పెట్టుకున్నాను. అలాగా కొద్ది రోజులకి మా ప్రేమకి అనుబంధానికి చిహ్నంగా నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి చిరునవ్వులు ఎప్పుడూ నేను చూస్తుండాలని నా భార్య ఫోటో తీసి నా కొడుకు ఫోటో పెట్టుకున్నాను. కొద్ది రోజులకి నా కొడుకు పెద్దయ్యాడు. నా భార్య కూడా కాలమైంది. తర్వాత నా కొడుక్కి పెళ్ళి, తన కుటుంబం, తన బాధ్యత, తన ఉద్యోగం అన్నీ తన ధ్యాసలో పడిపోయి నన్ను పట్టించుకోవడం మానేశాడు. తర్వాత ఒక రోజు దాహం వేస్తుందని నీళ్ల కోసం ఒక అంగట్లోకి వెళ్ళాను. అక్కడ ఎంతో ఆకర్షణీయమైన కళ్ళతో ఒక బాబా ఫోటో కనిపించింది. అది ఎలా ఉందంటే, నేను నీకున్నాను, చెయ్యి అందుకో అని అందించినట్లు ఆ కళ్ళు నాకు చెప్పాయి. వెంటనే ఆ బాబా ఫోటో కొనుక్కొని నా పర్సులో పెట్టుకున్నాను. అప్పటి నుంచి బాబా నాతోనే తోడుగా ఉన్నాడు. మన జీవితంలో 100 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆరంభంలో సంతోషం ఇవ్వవచ్చు, ఆఖరిలో కష్టం ఇవ్వవచ్చు, అసలు దూరంగా కూడా వెళ్ళిపోవచ్చు. నా జీవితానికి వీళ్ళే, నా జీవితానికి తోడుగా ఉండేది వీళ్ళే నా మనసంతా నిండి ఉన్నారు, వీళ్ళే నా సర్వస్వం అని నా మనసును నిండుగా నింపుకున్న తర్వాత ఎవరోలాగా వెళ్ళిపోతారు. మన ప్రేమ అభిమానం పెంచుకున్న తర్వాత ప్రకృతి సహజంగా అయినా దూరం అవుతారు, లేక కొన్ని సందర్భాల వల్ల అయినా దూరం అయిపోతారు. జీవితాంతం తోడుగా ఉన్నా సరే
పుట్టిన పిల్లలైనా సరే, భాగస్వామి అయినా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా మన రైలు ప్రయాణంలో ఒక దగ్గర ఎక్కి మరో చోట దిగేస్తూ ఉంటాం. నా జీవితం అనే రైలు ప్రయాణంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నా భోగిలో నాతోనే ఉన్నది నా బాబా మాత్రమే. ఈ బండి నడిపేది ఆయనే, పరిశోధించేది ఆయనే, నాకు తోడుగా ఉండేది కూడా ఆయనే, ఆ బాబానే. ఇదేనండి మనిషి జీవితం. మనకు ఆఖరి వరకు తోడుగా ఉండేది భగవంతుడు మాత్రమే. ఇలా ఆ ముసలి తాత చెప్తాడు. ఆ భోగిలో ఉన్న ప్రయాణికులందరికీ వాళ్ళ చెవుల్లో గంటల శబ్దం వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు కూడా వినిపించిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తాత మాటలు విన్నాక ఆ టికెట్ చెకింగ్ అతను ఆ పర్సుని తాతకిచ్చేసి తీసుకో తాత అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతేనండి జీవితం. మనకి జీవితాంతం తోడుగా ఉండేది భగవంతుడు మాత్రమే. భగవంతుడి దగ్గర మనం ఆరంభమయ్యి భగవంతుడి దగ్గరకే మనం చేరుతాం. అలాంటి ఈ చిన్న జీవితంలో ఎందుకు మనకు పోటీలు, అసూయలు ఎందుకు, గొడవలు ఎందుకు చెప్పండి? అంతా భగవంతుని స్వరూపం అని అనుకొని మన జీవితాన్ని గడిపామంటే మన రైలు ప్రయాణం లాగా మన జీవితం కూడా మురళి శబ్దంలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనందరం బాబా భక్తులం కాబట్టి బాబా ధ్యానంలో ఉందామండి. ఈ అసూయ, తర్వాత ఈ గొడవలు, అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి సాధించాలనే ఒక ఈర్ష, ఇవన్నీ వదిలిపెట్టి బాబా ధ్యానంలో ఉందాం. అందరికీ మంచే చేద్దాం, అందరితో కలిసి ఉందామని అనుకున్నామంటే మన జీవితం అనే ప్రయాణంలో చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనందరం ఈర్ష, కోపం ఇవన్నిటినీ వదిలిపెట్టి బాబా ధ్యానంలో ఉందామండి. బాబా గారు కూడా కోరుకునేది అదేనండి. అందువల్ల ఈ వీడియో మీ అందరికీ మంచిగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి. కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.